అట్లాగా జగన్ ని ఆ మొక్క వీళ్ళు అన్నారు మొదట. చంద్రబాబు గట్టించిన సెక్రటేరియట్ లో ఉంటూ, చంద్రబాబు గట్టించినటువంటి అసెంబ్లీలో ఉంటూ నువ్వు అని. అసెంబ్లీని ఏం చేయలేకపోయాడు, సెక్రటేరియట్కి అయితే ఈయన వెళ్ళేవాడు కాదు, ఇంటి దగ్గర నుంచి పరిపాలించేవాడు. ఇగో క్లాష్ ఇక్కడ. ఇప్పుడు రేపు పొద్దున జగన్ గట్టిస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అందుకే కదా విశాఖపట్నాన్ని మూసేసింది. లేకపోతే ఏం అక్కడ పర్యావరణం ఇదే పర్యాటక మంత్రిత్వ శాఖ పెట్టుకోకూడదా, అక్కడ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ పెట్టుకోకూడదా, ఆ డాబాల మీద పైన ఋషికొండ మీద అట్లా పెట్టేస్తే మళ్ళీ జగన్ పేరు వస్తుందేమో. అద్భుతం. ఎవడన్నా ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఓ బోయంకాలో వచ్చారనుకోండి, ఈ పొలాల మధ్యలో తవ్వుకుంటా కట్టుకుంటా ఇంకా అండర్ కన్స్ట్రక్ట్ లో ఉన్న చోటకి తీసుకురావాలా, తీసుకొచ్చి ఒక లగ్జరియస్ ప్యాలెస్ లో చూపెడితే ఎట్టుంటది అక్కడ. కొండ మీదకి వెళ్తా అసలు ఆ లుక్ చూస్తుంటేనే ఎలా ఉంటది అసలు ఆ బిల్డింగ్. రిషికొండ వీళ్ళే చెప్పారు కదా విలాసవంతమైన. అక్కడ తీసుకొచ్చి ఆ బయట వైట్ లో టీ తాగిపిస్తా ఏంది తమ్మి అంటే ఎట్టుంటది పని, ఎంత చక్కగా జరుగుతుంది. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు, అది ఎందుకు బాగు చేయట్లేదు, జగన్ ముద్ర వస్తుంది, జగన్ మార్క్. ఇక్కడ వీళ్ళ మార్క్ రాకూడదని జగన్ ఫీలింగ్. కాబట్టి జగన్ అక్కడి నుంచి యువతలకు తీసుకొచ్చేస్తాడేమో. అప్పుడు వీళ్ళందరి ఇన్కమ్ సోర్స్ అంతా అక్కడే ఉంది చుట్టూతా. ఆ 29 గ్రామాలు ఇప్పుడు కట్టుతున్న కొత్తగా తీసుకుంటున్న గ్రామాలు వీటి చుట్టూతానే ఉంది వీళ్ళ ఇన్కమ్ సోర్స్. రియల్ ఎస్టేట్ అంతా అక్కడే మొబిలైజ్ అయ్యి. తేడా వచ్చిందంటే కనుక రియల్ ఎస్టేట్ ఇప్పటికే స్ట్రక్ అయిపోయింది క్రిందసారి జగన్ కొట్టింది. ఇప్పటికీ పుంజుకోవాలా వీళ్ళు వచ్చిన 2